హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ బి వందన యూట్యూబ్ ఛానల్. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ ఇంట్లో మనం రెగ్యులర్గా వాడుకునే జీరా పౌడర్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ మాత్రం కూడా మాకు తెలీదా అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ బిగినర్స్కి తెలీదండి. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అన్నమాట. మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా స్కిప్ చేసేసుకోవచ్చు. దీన్ని ఎలా చేయాలో చూపిస్తున్నానండి. నేను ఇలా మంచి క్వాలిటీ జీలకర్రని మాత్రమే తెప్పించుకుంటానండి. అప్పుడే ఫ్లేవర్ చాలా బాగా వస్తుందన్నమాట. ఇది లో ఫ్లేమ్లో మనం వేయించుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అది లైట్గా వేడైన తర్వాత మనం ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ జీలకర్రను వేసుకొని లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. హై ఫ్లేమ్ పెట్టేస్తే జీలకర్ర త్వరగా మాడిపోతుంది. అలాగే ఇది అన్నది వాసన కమురు వాసనలాగా వచ్చేస్తుంది. అందుకని లో ఫ్లేమ్లో ఎంతసేపు అయినా అది రంగు మంచిగా మారేంత వరకు వేయిస్తూనే ఉండండి. ఇలా లో ఫ్లేమ్లో అంతా వేయించేసుకున్నప్పుడు వచ్చే స్మెల్, అలాగే మనకు కనిపించే జీలకర్ర కలర్ కూడా రెండు మనకు జీలకర్ర వేగింది అని తెలుసుకోవచ్చు అండి. ఇలా కలర్ కంప్లీట్గా చేంజ్ అయ్యింది చూసారా, మంచి కలర్ వస్తుందన్నమాట. ఇలా వచ్చినప్పుడు దీన్ని తీసేసి వెంటనే వేరొక ప్లేట్లోకి అయితే మనం మార్చేసుకోవాలండి. ఏదైతే కడాయిలో వేయించుకున్నామో అదే కడాయిలో ఉంచేస్తే ఇంకా ఎక్కువగా వేగి రంగు మారిపోతుందండి. అలాగే మాడిపోతుంది కూడా. అందుకని వేరొక ప్లేట్లో తీసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలండి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మనము దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూసారా, ఫస్ట్ మనకు కల్పించిన జీలకర్రకి ఇప్పుడు మనకు వేయించిన తర్వాత కనిపిస్తున్న జీలకర్రకి ఎంత కలర్ డిఫరెన్స్ ఉందో అని ఇలా ఉంటుందండి. అలాగే ఇదంతా గ్రైండర్లో వేసేసుకొని నేను డైరెక్ట్గా జీరా పౌడరే చేస్తాను. కొంతమంది దీనిలో గరం మసాలాలు వేస్తుంటారు, కానీ ఫ్లేవర్ అన్నది చేంజ్ అయిపోతుందండి. మనము కొన్నిసార్లు అసిడిటీ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకున్నప్పుడు కూడా వేడి నీటిలో ఇలా జీలకర్ర పౌడర్ వేసేసి కలిపేసుకొని తాగేసినా కూడా రిలీఫ్ వస్తుందన్నమాట. అందుకే నేను డైరెక్ట్గా జీలకర్ర పొడిని ఇలా పట్టేసుకుంటాను. మెత్తటి పొడిలాగా పట్టేసుకొని దీన్ని ఒక 10-15 నిమిషాలు గాలికి లేదా ఇలా బయట పెట్టేయాలండి. అప్పుడే ఇదంతా వేడి తగ్గిపోతుంది. కంప్లీట్గా వేడి తగ్గింది అనుకున్న తర్వాత మాత్రమే మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి వాడేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీ నాకు ఒక 1.5 month వస్తుందండి, అంతే. తర్వాత నేను మళ్ళీ చేసుకుంటాను అనమాట. ఇది కంప్లీట్గా చల్లబడిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటాను. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు. అంతే అండి. ఇంట్లోనే ఇలా రోస్టెడ్ క్యూమిన్ పౌడర్, అదే వేయించిన జీలకర్ర పొడిని ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.